నమస్తే. ముందుగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ వేణుస్వామి గారు. వారిని అడిగి అసలు ఈ సంవత్సరం ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, ఏ రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి అంశాలను కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. ముందుగా మీకు శ్రీ పరాభవనామ సంవత్సర శుభాకాంక్షలు. నమస్తే అమ్మ. ఓం నమో వెంకటేశాయ. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమ్మోదేవో న భూతో న భవిష్యతి. బీఆర్కే న్యూస్ ప్రేక్షకులందరికీ కూడా శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో ముందుగా మనము ఈ సంవత్సరము పరాభవనామ సంవత్సరముకు సంబంధించినటువంటి ఫలితాలు, సంవత్సర ఫలితాలు అంటారు. సో ప్రకృతి పరంగా ఎలా ఉండబోతా ఉంది అంటే, ఎల్లో కలర్ వస్తువుల పంట ఎక్కువగా పండేటువంటి అవకాశం ఉంది. చామంతి, బంతి, గోధుమలు, తర్వాత పసుపు, ఇవి ఎక్కువగా పండే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరము కాలము ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. అంటే ప్రకృతిలో కొన్ని సంచలనాలను చూడబోతా ఉన్నాము. ప్రతి కాలం కూడా, ఉదాహరణ ఎండాకాలము అంటే ఒక 1 మంత్ బిఫోర్, వానాకాలం అంటే ఒక 1 మంత్ బిఫోర్, చలికాలం 1 మంత్ బిఫోర్, అలా ముందుకు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే స్పేస్లో చాలా మిరాకిల్ జరిగేటువంటి అవకాశం ఉంది. ఉదాహరణ శాటిలైట్ ఆగిపోవడము, వాటి పనితీరు ఆగిపోవడము, కొన్ని రోజులు మనకు ఇంటర్నెట్ లేకుండా ఉండడము ఈ సంవత్సరము, లేదా టెలికాం వ్యవస్థ పనిచేయకపోవడము, స్తంభించిపోవడము, ఇలాంటివి ఈ సంవత్సరం మనం చూడబోతా ఉన్నాము. ఎక్కడైతే ఈ సంవత్సరము డబ్బు, పేరు ప్రఖ్యాతులు, సెలబ్రిటీ స్టేటస్లు ఉంటాయో వాళ్ళందరికీ ఈ సంవత్సరం సమస్యలు ఉండబోతూ ఉన్నాయి. అంటే ఉదాహరణ సెలబ్రిటీలు అంటే మనకు సోషల్ మీడియా సెలబ్రిటీలు, ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్, వీళ్ళందరూ సెలబ్రిటీలు వస్తారు. ప్లస్ పొజిషన్ అంటే రాజకీయ నాయకులు, సినిమా వాళ్ళు, అలాగే డబ్బు సంపాదించే వాళ్ళు, వ్యాపారస్తులు, ఎంటర్ప్రెన్యూర్స్, ఎవ్రీవన్. సో వీళ్ళందరికీ ఈ సంవత్సరం సమస్యలు ఉండబోతూ ఉన్నాయి. ఇంక్లూడింగ్ మీడియా అధిపతులకు, మీడియాలో పనిచేసేటువంటి స్వయం ప్రకటిత జర్నలిస్టులకు ఈ సంవత్సరము టంగ్ స్లిప్ అవడం వల్ల సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే ఎవరైతే మాట్లాడేవాళ్ళు, ఉదాహరణ రాజకీయాల్లో మాట్లాడే వక్తలు అవ్వచ్చు, అంటే వాళ్ళని స్పోక్స్ పర్సన్ అంటాం మనం రాజకీయ పార్టీల్లో. అలాగే ఈ భక్తికి సంబంధించినటువంటి ప్రవచనకారులు. సో ఎవరైనా సరే గొంతుతో పనిచేసే వాళ్లకు ఈ సంవత్సరం సమస్యలు ఉండబోతూ ఉన్నాయి. అంటే వాళ్ళ మాట పొల్లుపోవడం వల్ల, ఒక తప్పు మాట దొరలడం వల్ల వాళ్ళకు విపరీతమైన సమస్యలు. ఎవరైతే స్పీచ్లు ఇచ్చేవాళ్ళు, ఉదాహరణ ఇప్పుడు నిన్న కాకమన్నా రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మాట టంగ్ స్లిప్ అయినారు, సమస్యలు ఎదుర్కొంటున్నారు. సో అట్లా ఎవరైనా సరే భక్తి భావంతో మాట్లాడే వాళ్ళు కూడా ఈ సంవత్సరం గొంతుకు పని చెప్పే వాళ్లకు సమస్యలు ఉండబోతూ ఉన్నాయి. పేరు ప్రఖ్యాతి ఉండే వాళ్ళకు సమస్యలు ఉండబోతూ ఉన్నాయి. సో ఏ రంగమైనా సెలబ్రిటీలకు ఈ సంవత్సరం సమస్యలు ఉండబోతూ ఉన్నాయి. సో ఇది ఓవరాల్గా ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి ఫలితము. తదుపరి రాశి వృశ్చిక రాశి. గురువుగారు, వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది, ఏ రంగాల వారికి మంచి జరగబోతుంది, ఏ రంగాల వారు జాగ్రత్తలు తీసుకోవాలి? సో వృశ్చిక రాశి వారికి విపరీత రాజయోగం అనేటువంటిది ఈ సంవత్సరం కనిపిస్తూ ఉంది. వృశ్చిక రాశి వారికి పూర్తిగా అనుకూలమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఆదాయము పలు రకాలుగా పెరుగుతుంది. విపరీతమైనటువంటి ఆదాయ వనరుల ద్వారా ఆదాయం పెరుగుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. కాకపోతే హెక్టిక్ షెడ్యూల్స్ వల్ల, బాగా పనిచేయడం వల్ల మీకు ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. కారణం మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించకపోవడం వల్ల సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. రాజకీయ నాయకులకు, కళాకారులకు, క్రీడాకారులకు ఖచ్చితంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. అవార్డులు, రివార్డులు, అవకాశాలు దక్కుతాయి. అలాగే ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. ప్రమోషన్లు, బదిలీలు ఉంటాయి. ప్రైవేటు ఉద్యోగస్తులకు జీతాలు పెరుగుతాయి. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతోంది. ప్రేమ సఫలం అవుతోంది. అవివాహితులకు వివాహ యోగ సూచనలు ఉన్నాయి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుంది. సంతానం లేని వారికి సంతాన యోగం కనిపిస్తూ ఉంది. అలాగే రైతులకు 2 పంటల దిగుబడి, రాబడి బాగుంటుంది. వ్యాపారస్తులకు, కాంట్రాక్టర్లకు, పౌల్ట్రీ రంగంలో పనిచేసే వారికి, పౌల్ట్రీ రంగాన్ని నిర్వహించే వారికి, చేపలు, రొయ్యల నిర్వహణ చేసేవారికి విపరీతమైనటువంటి డబ్బు ఆదాయంగా మారుతుంది. సో వృశ్చిక రాశి వారు, యు నేమ్ ఇట్, విద్యార్థులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కళాకారులు, క్రీడాకారులు, స్త్రీలు అందరికీ అనుకూలంగా ఉండబోతూ ఉంది. వీరికి ఎటువంటి రెమెడీస్ అవసరం లేదు, ఎటువంటి దోషాలు లేవు. చూసారు కదా, గురువుగారు తెలియచేయడం జరిగింది. జాగ్రత్త పడాలి, ఇలాంటి అంశాలు కూడా తెలియచేయడం జరిగింది. సో మంచి విషయాలు అందించినందుకు ధన్యవాదాలు గురువుగారు. ఓం నమో వెంకటేశాయ. నమస్తే.